టీఎఫ్ఐ ఫ్యాన్స్ అందరికీ నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నేను ఎవరిని ఏం అడగలేదు. కానీ ఇప్పుడు మిమ్మల్ని ఒకటి అడగబోతున్నా. మిమ్మల్ని అంటే నన్ను చూసి మిమ్మల్ని కాదు, మీరు చూడబోయే వాళ్ళని. వాళ్ళ గురించి చెప్పే ముందు మీకు ఒక చిన్న మాట చెప్తా. సినిమా తీయటం అంటే సినిమా చూసినంత ఈజీ కాదు. మనం సినిమా చూడాలంటే ఒక టికెట్ బుక్ చేసుకుంటాం, కానీ వాళ్ళు సినిమా తీయాలంటే ఎన్ని విషయాలు బుక్ అవుతాయో తెలుసా? అవేంటో తెలుసా మీకు? ఫ్యామిలీకి దూరమై బాధకి బుక్ అవుతారు, పర్సనల్ లైఫ్కి దూరమై ప్రొఫెషనల్ జర్నీలో బుక్ అయిపోతారు, బ్లాక్ బాస్టర్ కొట్టడం కోసం డే అండ్ నైట్ కష్టపడి నిద్రకు దూరమై అనారోగ్యానికి బుక్ అవుతారు. అంత కష్టపడి చేసినా కానీ సినిమా ఫ్లాప్ అవుతే సోషల్ మీడియాకి బుక్ అవుతారు. అలా బుక్ అయి బ్యాక్ అయిన డైరెక్టర్స్ మళ్ళీ కమ్బ్యాక్ ఇచ్చి సెట్ బ్యాక్ అవ్వాలన్నదే ఈ కంటెంట్. అలా కమ్బ్యాక్ ఇచ్చి సెట్ బ్యాక్ అవ్వాల్సిన డైరెక్టర్స్లో ముందుండే డైరెక్టర్ ఆర్జీవి గారు. ఒకప్పుడు ఆయన రామ్ గోపాల్ వర్మ, కానీ ఇప్పుడు ఆయన రాంగ్ గోపాల్ వర్మ. సదా నిలిచిపోయే సినిమాల దగ్గర నుంచి సాదా సీదా సినిమాలు కూడా ఈజీగా తీయగలిగే మనిషి మన ఆర్జీవి గారు చేసిన శివ సినిమా చూసి చాలామంది ఇన్స్పైర్ అయ్యి ఇండస్ట్రీకి వచ్చారు. రకరకాల పనులు చేసుకుంటూ ఒక టాప్ పొజిషన్లో ఉన్నారు, టాప్ డైరెక్టర్లో ఉన్నారు. అది ఆర్జీవి సృష్టించిన విప్లవం, అది ఆయన స్టామినా. ఆ స్టామినా అంతా తీసుకెళ్ళి ఒక లడికీ చేశారు. ఆ లడికీకి శారీ కట్టి ఐస్ క్రీమ్ పెట్టారు. అనుక్షణం 365 days ఆడియన్స్ మీద అటాక్ చేస్తూనే ఉన్నారు. ఒకప్పుడు ఆర్జీవి గారు అంటే సినిమా అనే చెట్టుకి వేరులా ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు ఆ సినిమా నుండి ఆర్జీవి గారు వేరైపోయారు. ఆర్జీవి గారు, మీరు ఒక తెలియగలడు ప్రశ్నకి తెలివి తక్కువైన సమాధానం చెప్పి ఆ తెలియగలవన్నీ తెలివి తక్కువడిగా చేయకండి. అలాగే ఒక తెలివి తక్కువ ప్రశ్నకి ఒక తెలివైన ఆన్సర్ చెప్పి ఆ తెలివి తక్కువని ఇంకా తెలివి తక్కువడి చేయగలరు. అది మీ తెలివి. అంత తెలివున్న మీరు ఆ తెలివినంత సినిమాల మీద కథల మీద పెట్టారనుకోండి, టికెట్స్ బుక్ అవ్వటం ఖాయం, మీరు సోషల్ మీడియాకి బుక్ అవ్వకుండా ఉండటం ఇంకా ఖాయం. సో ఆర్జీవి అంటే టైంపాస్ కాదు, ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి గేట్ పాస్ అని మళ్ళొక్కసారి ప్రూవ్ చేయండి. ప్లీజ్ కమ్బ్యాక్ ఇవ్వాల్సిన డైరెక్టర్స్లో ఇంకో డైరెక్టర్, క్రియేటివ్ కలర్ఫుల్ డైరెక్టర్ కృష్ణవంశీ గారు. ఈయన స్పెషాలిటీ ఏంటంటే వరల్డ్ కాని కూడా అమృతంలో చూపించగలరు. ఎందుకంటే ఆయన సినిమాల్లో ఉండే న్యాచురాలిటీ, ఆయన మేకింగ్లో ఉండే ఒరిజినాలిటీ కలిపితే కృష్ణవంశీ గారి పర్సనాలిటీ. ఆయన దేశభక్తి రగిలించడంలో, దేవుణ్ణి స్మరించడంలో, కుటుంబాలని కదిలించడంలో దిట్ట. అందుకే కూలిపోయింది ఆయన క్రియేటివిటీ పుట్ట. కృష్ణవంశీ గారి సినిమాలన్నీ దేశం, దేవుడు, కుటుంబం ఈ మూడింటి చుట్టూ తిరుగుతాయి. సో మీరు ఆ మూడు వదిలిపెట్టి మంచి మూడు పెట్టి అనువాదం వివాదం రాకుండా లేకుండా ఒక కథ రాసి సినిమా తీయండి చాలు. మీరు అలా చేశారనుకోండి, కృష్ణవంశీ అంతఃపురంలోకి సింధూర రంగులో ఉన్న గులాబీలన్నీ కలిసి బొకేలా మారి మీ చేతిలోకి వస్తాయి. అలా కాదమ్మా, నేను ఇలానే ఉంటాను, ఇలానే తీస్తాను అన్నాను అనుకోండి, మీ ప్రొడ్యూసర్ పైసా పోతుంది, మీ కెరీర్ చక్రం ఆగిపోతుంది, మీరు డేంజర్లో పడతారు. మీ ఇష్టం. కృష్ణవంశీ గారు, మీకు ఒక విషయం తెలుసా? అందరి సినిమాల కోసం, అందరు డైరెక్టర్ సినిమాల కోసం ఆడియన్స్, ఫ్యాన్స్ వెయిట్ చేస్తుంటారు, కానీ మీ సినిమాల కోసం థియేటర్స్, స్క్రీన్స్ వెయిట్ చేస్తుంటాయి. ఎందుకో తెలుసా? వాటికి కలర్ మిస్ అవుతుందంట. మీ సినిమాలో ఉండే కలర్ మామూలుగా ఉండదు, కలర్ మిస్ అవుతుందంట. కాబట్టి ఒకే ఒక్కసారి కమ్బ్యాక్ ఇవ్వండి. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ మీ క్యారీ బ్యాగ్లు వేసుకుని బయలుదేరవచ్చు. వస్తున్నారుగా? వస్తారులేండి. ప్లీజ్ కమ్బ్యాక్. ఇక కమ్బ్యాక్ ఇవ్వాల్సిన డైరెక్టర్స్లో ఉన్న మరో డైరెక్టర్ మన ఇంటర్వెల్ కార్డ్ డైరెక్టర్ తేజ గారు. ఆయన సినిమాల్లో హీరో ఉంటే అమాయకుల్లా ఉంటాడు, లేదా పిరికొల్లా ఉంటాడు, కానీ ప్రేమలో పడతాడు. ప్రేమలో పడ్డ తర్వాత ఆయన బ్రెయిన్ బాగా పనిచేస్తుంది, కానీ ధైర్యం మాత్రం ఉండదు. ఆ ధైర్యం లాస్ట్ 15 నిమిషాల్లో ఒక పాట పడ్డప్పుడు వస్తుంది. ఇది నిజం. ఇదే విచిత్రమో నాకైతే ఏం అర్థం కావట్లేదు. తేజ గారు, మీరు అవునన్నా కాదన్నా మీరు మాత్రం మంచి విజన్ ఉన్న డైరెక్టర్, అది అందరికీ తెలుసు. మీరు ఈ పిరికి అమాయకు ప్రేమ కథలు వదిలేసి ఒక కొత్త కాన్సెప్ట్ వచ్చారనుకోండి, బాక్స్ ఆఫీస్ దగ్గర జయం మీదే. తేజ గారు, ఇండస్ట్రీ మిమ్మల్ని చూసిన ప్రతిసారి ఏమనుకుంటుంది తెలుసా? నువ్వు నేను బాగుండాలంటే నేనే రాజు నేనే మంత్రి అని మీరు ఫీల్ అయ్యి ఒక మంచి కథని రాసి తీస్తే జనాలు, ఆడియన్స్, ఫ్యాన్స్ అందరూ మీకు జయ కొడతారు అని ఇండస్ట్రీ మిమ్మల్ని చూసి ప్రతిసారి ఫీల్ అవుతుంది. ఆ విషయం మీకు తెలుసా? తేజ గారు, నాకు ఒక చిన్న డౌట్. ఆ సినిమా ఉంది కదా, అదే ఫ్యామిలీ సర్కస్, దానికి డైరెక్టర్ మీరేనా? అంటే చాలామంది ఆ సినిమాకి తేజ గారు డైరెక్టర్ అంటే ఎవరు నమ్మట్లేదు, అందుకే అడిగారు. సరే ఏదైతే అయింది, కానీ ప్లీజ్ తేజ గారు, ప్లీజ్ కమ్బ్యాక్. ఇక
కంబ్యాక్ ఇవ్వాల్సిన డైరెక్టర్స్లో ద మోస్ట్ వాంటెడ్ డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు. మనందరికీ తెలుసు జనరల్గా గన్ నుంచి బుల్లెట్స్ వస్తాయి, కానీ ఈయన పెన్ నుంచి బుల్లెట్స్ వస్తాయి. ఆ బుల్లెట్స్ కొన్నిసార్లు టార్గెట్ మిస్ అవుతూ ఉంటాయి. ఈ మధ్య కొంచెం ఎక్కువ మిస్ అవుతున్నాయి. ఏమైంది పూరి నీకు? నువ్వు నంద అయితే నేను బద్రీనాథ్, ఆ పొగరేమైంది? ఇట్లు శ్యామ సుబ్రహ్మణ్యం, ఆ నిజాయితీ ఏమైంది? ఈడియట్, ఆ ఎనర్జీ ఏమైంది? అమ్మ నాన్న తమ్ములమ్మాయి, ఆ కోపం ఏమైంది? దేశముద్రు, ఆ హై వోల్టేజ్ ఏమైంది? పోకిరి, ఆ బలు పెట్టిపోయింది. బిజినెస్ మ్యాన్, ఆ రుబాబు, ఆ కసి ఏమైంది? ఎడిపోయింది? పూరి గారు, అందరూ దేవుడు చేసిన మనుషులే, కానీ మీరు మాత్రం సినిమా చేసిన మనిషి. కరెక్ట్గా కాన్సన్ట్రేషన్ చేస్తే మీలో ఉన్న టెంపర్కి మీలో ఉన్న టెంపర్కి బాక్స్ ఆఫీస్ దగ్గర పైసా వసూలు కన్ఫామ్. కానీ అవ్వట్లే. ఏమైంది? పూరి గారు, మీరు ఒక పని చేయండి. ఒక్కసారి పరిగెత్తకుండా ప్రశాంతంగా ఒక దగ్గర కూర్చొని నేనేంటి అని ఒక క్వశ్చన్ వేసుకొని నేనింతే సినిమా చూడండి. అప్పుడు అర్థమవుద్ది మీరంటే ఏంటి. పూరి గారు, మీరంటే కొన్ని కోట్ల మందికి 1, 4, 3 మీరు అవి ఇవి ఏవేవో చేసి ఆడియన్స్కి, ఫ్యాన్స్కి, మాకు హార్ట్ అటాక్ తీసుకురాకండి. ఎందుకంటే ఇండస్ట్రీలో మీరు బాబు కాదు, ఇండస్ట్రీకి మీరు రుబాబు. ఇది గుర్తుపెట్టుకోండి. నేను మీ అందరినీ కంబ్యాక్ ఇవ్వండి అని ఎందుకు అడుగుతున్నాను తెలుసా? సినిమా ఆయుష్ చాలా తగ్గిపోయింది. శుక్రవారం పుట్టి సోమవారం చచ్చిపోతుంది. ఇలాంటి రోజుల్లో మీలాంటి వాళ్ళు అలాంటి సినిమాలు తీస్తే ఈ 4 రోజులు కూడా నాకిపోతాయి. కాబట్టి సినిమాకి ఆయుష్ పోయండి, పెంచండి. ఎందుకంటే మీ అందరికీ తెలిసింది ఒకటే, సినిమా. ప్లీజ్ కమ్ బ్యాక్.